3 రోజుల క్రితం రాత్రి ఇండస్ట్రియల్ ఏరియా కోసంపురం జంక్షన్ లో రాత్రి 9:32 ఒక 40 సంవత్సరాలున్న పశువుల కాపరిని ఒక బుల్లెట్ బండి నడుపుతున్న ఒక యువకుడు గుద్దాడు. అతను అక్కడ స్పాట్ డెడ్ చనిపోయాడు అన్నది మరుసటి రోజు ఉదయం అందరికీ తెలిసింది. ఎవరో యాక్సిడెంట్ చేసిన యువకుడు అని తెలిస్తే అడిగితే వైసీపీలో కోఆప్షన్ మెంబర్ గా పనిచేసిన శంకర్ త్యాడి గారి కొడుకు సిద్ధార్థ త్యాడి గారి అని పేరు వినిపించింది. పోలీసులు పనులు పోలీసులు చేసుకుంటారు. దాని మీద అంతవరకే వివరం తీసుకొని మేము మా పనుల్లో బిజీగా ఉన్నాం. మొన్న రాత్రి దాదాపు 10:30-11 గంటలకి కొన్ని ప్రముఖ ఛానల్స్ నాకు ఫోన్ చేసి, మేడం ఈ రోజు మీ దగ్గర జరిగిన చిన్న వార్తగా కవర్ అయిన ఆ యాక్సిడెంట్ చేసింది అప్పల్ రాజు గారి కుమారుడు అని అంటున్నారు అంటే చాలా నిజాయితీగా, లేదండి అది తప్పు, అప్పల్ రాజు గారి కొడుకు కాదు, బట్ చేసింది ఒక వైసీపీ నాయకుడు కొడుకే, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రాజకీయాలు చేయొచ్చు కానీ ఇలాంటి అబద్ధాలు మాత్రం మేము ఆడమని చెప్పి ఆ ఫోన్లు కూడా పెట్టడం జరిగింది. నిన్న ఉదయానికి పోలీసులు అన్ని రకాల సాక్ష్యాలతో చెప్పింది ఏంటంటే, మొన్న రాత్రి ఆ యాక్సిడెంట్ 3 రోజుల క్రితం జరిగిన రాత్రి ఆ యాక్సిడెంట్ చేసింది అప్పల్ రాజు గారి చిన్న కుమారుడు. అయితే ఇక్కడ యాక్సిడెంట్లు జరగడం తప్పు కాదు, అది ఎవరు కావాలని చేయరు, బై యాక్సిడెంట్ గానే జరుగుతాయి. కానీ యాక్సిడెంట్ జరిగిన తరువాత ఒక ప్రజా ప్రతినిధిగా మాట్లాడితే మైకులు పట్టుకొని నీతి నిజాయితీ అని బల్లలు గుద్దేసి మాట్లాడే అప్పల్ రాజు గారు చేసిన పని ప్రజలకి, ముఖ్యంగా మా పలాస ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి. యాక్సిడెంట్ జరిగాక మామూలుగా ఎంతటి వారైనా తను చేసిన యాక్సిడెంట్ తో ఒక వ్యక్తి అక్కడికక్కడ ప్రాణాలు పోయాయి అనుకుంటే ఎవరికైనా ముందు మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది. ఏం చెయ్యాలో కాలు చేతులు ఆడవు. కానీ పూర్తిగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి అప్పల్ రాజు గారు 9:32 గంటలకి యాక్సిడెంట్ అయితే 9:45 కల్లా ఆ యాక్సిడెంట్ లో బండితో పాటు అవతల వాళ్ళని డాష్ ఇచ్చిన అప్పల్ రాజు గారి కుమారుడు కూడా కింద పడిపోయి ఆయనకు కూడా కంటి మీద, నుదుటి మీద, ఛాతి మీద దెబ్బలు తగిలాయి. 9:45 కల్లా కుమారుడిని తీసుకొని పలాసలో ఉన్న అటు చిన్నబడం వైపు ఉన్న డాక్టర్ బాలకృష్ణ గారి ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి తీసుకెళ్తే, ఏంటండి ఇంత దెబ్బలు తగిలాయని అడిగినప్పుడు బైక్ మించి పిల్లాడు పడిపోయాడు అంటారు. ఏ డాక్టర్ అయినా అంతవరకే అడుగుతారు. అందులో ఆయన తప్పులేదు. ఏ డాక్టర్ అయినా బైక్ మించి పిల్లాడు పడిపోయాడని ఆయన హాస్పిటల్లోనే ఆ గాయాలకి డ్రెస్సింగ్, చిన్న చిన్న కుట్లు వేపించుకొని 10 దాటక ముందే తన కొడుకుని ఊరు దాటించేసిన అతి నిజాయితీ పరుడు మనందరికి తెలిసిన మన మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు గారు. కొడుకుని తప్పించడమే కాకుండా తనకి బాగా తను ఏం చెప్తే అది చేసే నమ్మకస్తుల ద్వారా తన అనుచరుడైన ఇంకొక త్యాడి అనే అతని తాలూకు కొడుకుని నిన్న ఉదయం, ఆ రోజు ఉదయం తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు కూడా యాక్సిడెంట్ జరిగింది వాస్తవం, యాక్సిడెంట్ చేసిన వాడు తన మట్టుకు తనే వచ్చి లొంగిపోయాడని వాళ్ళు కూడా అంతవరకే ఆ పోలీస్ కేసు వేసి ఎఫ్ఐఆర్ వేసి ఆ అబ్బాయి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.